బైబిల్ గ్రంథంలో మనకు కనిపించే రెండవ తనం ఏమిటి అంటే పిసినారితనం. పిసినారితనం అంటే అర్థం ఏమిటి అంటే కావలసిన చోట కూడా ఖర్చు అవుతుందని చెప్పేసి ఖర్చు పెట్టకుండా ఉండడమే పిసినారితనం. అలాంటి వారి గురించి వాక్యంలో రాయబడినటువంటి మాటను కనుక మనం ధ్యానించినట్లయితే సామెతలు గ్రంథము 15వ అధ్యాయము 27వ వచనంలో రాయబడి ఉన్నది, లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును, లంచము నసహించుకుని వాడు బ్రతుకును అని రాయబడి ఉన్నది. ఎలాంటి వారిని లోబులు అంటారు అంటే ఇతరులకు ఇచ్చే విషయంలో తెలివిగా తప్పించుకునే వారిని లోబి అంటారు. అంతేకాకుండా డబ్బు దాహము కలిగినటువంటి వారిని లోబులు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. చూడండి ప్రియులారా, మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఎంత కలిగి ఉన్నప్పటికీ తృప్తి లేకుండా జీవించే వారిని లోబులు అని పిలవడానికి అవకాశం ఉన్నది. నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే నాకే ఇంకా ఎక్కువ కావాలి అని చెప్పేసి యావ కలిగి జీవించేవారే లోబులండి. అలాంటి వారి గురించి వాక్యము ద్వారా ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే లోబి తన ఇంటి వారిని కూడా బాధ పెడతాడంటండి. ఎవరింట్లోనైనా లోబులు ఉన్నట్లయితే భర్తగా ఉదాహరణకి వారు కొలత ప్రకారం బియ్యం ఇస్తారు, కొంచెం కూడా ఎక్కువ ఇవ్వడానికి ఇష్టపడరు. కొంచెం మిగిలినా కానీ గొడవ పెట్టుకుంటూ ఉంటారు. కొలత ప్రకారం పంచదారనిస్తూ ఉంటారు, కొలత ప్రకారం కూరగాయలను ఇస్తూ ఉంటారు. అంటే కొంచెము కూడా మిగలడానికి వారు ఇష్టపడరు. అలాంటి వారే లోబులు. అలాంటి వారి వల్ల వారి కుటుంబీకులు కూడా రకరకాల ఇబ్బందులను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే లోబులను ఉద్దేశించి వాక్యంలో రాయబడినటువంటి మాటలు ఏమిటి అంటే మొదటిది మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుండి 23వ వచనం వరకు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనుషుల హృదయంలో నుండి బయటికి వచ్చే విషయాలను దేవుడు అక్కడ తెలియపరుస్తూ ఉంటాడు. అందులో ఒకటి ఏమిటి అంటే లోభత్వము. దేవుడు వాటిని మనలో నుండి తీసివేసుకోవాలి అని చెప్పేసి వాటిని తొలగించుకొని పరిశుద్ధాత్మ దేవునికి మన హృదయంలో చోటు ఇవ్వాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అంటే అక్కడ రాయబడినటువంటి విషయాలు మన హృదయంలో ఉన్నట్లయితే కక్షలు కావచ్చు, పగలు కావచ్చు, ద్వేషములు కావచ్చు, నరహత్యలకు సంబంధించినటువంటి ఆలోచనలు కావచ్చు, దొంగతనములు కావచ్చు, లోభత్వములు కావచ్చు, అక్కడ రాయబడినటువంటి విషయాల్లో వేటికి మన హృదయంలో చోటు ఉన్నా దేవుడు మనలో ఉండే అవకాశమే లేదు. అందుకే వాటిని మనలో నుండి తొలగించుకోవాలి అని చెప్పేసి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, రెండోదిగా కీర్తనలు గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉంటుంది, లోబులంట యెహోవాను తిరస్కరిస్తారంట అండి. దేవుణ్ణి తిరస్కరించేవారుగా ఉంటారంట. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం ప్రకారం కొంతమంది సేవకులు కూడా లోభత్వముతో జీవిస్తూ కల్పన వాక్యములు చెబుతూ ఎక్కువ లాభాన్ని సంపాదించుకోవాలని చూస్తూ ఉన్నారంట. అంటే నేనే సంపాదించుకోవాలి, ఎక్కువ నాకే కావాలి అని చెప్పేసి కట్టుకథలు చెప్పేవారు లోబులుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ప్రకారం లోబులను దేవుడు శాపగ్రస్తులతో పోలుస్తూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. అంటే అలాంటి వారందరూ దేవుని శాపానికి గురయ్యే అవకాశం ఉన్నదండి. ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం ప్రకారం లోభత్వానికి సంబంధించినటువంటి విషయాలు పరిశుద్ధులకు తగినవి కావు అని చెప్పేసి అక్కడ మనకు కనిపిస్తూ ఉంటది. ఆరోదిగా మనం ఆలోచన చేసినట్లయితే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో లోభత్వమును మనలో చంపివేసుకునే వారంగా మనం ఉండాలి అని చెప్పేసి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కారణం ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం ప్రకారం లోభత్వముతో జీవించేవారు దేవుని రాజ్యమునకు హక్కుదారులు కాలేరంటండి. 8వదిగా మనం ఆలోచన చేసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ప్రకారం లోభత్వంతో జీవించేవారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. అంటే వారు పరలోకానికి చేరుకోలేరు, నరకానికే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి రోజులలో
లోభత్వంతో జీవించే వారిని ఉద్దేశించి ప్రభువు ఒక ఉపమానాన్ని కూడా చెప్పినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. అది మనందరికీ తెలిసినటువంటి ఉదాహరణే. లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనం నుండి 31వ వచనం వరకు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, లోబులుగా ఉంటున్నటువంటి ఒక వ్యక్తి ధనవంతుడిగా ఉన్నాడంట. అతని పొలము సమృద్ధిగా పండినప్పుడు అతను ఆలోచిస్తున్నటువంటి విషయాలు ఏమిటి అంటే, తన ప్రాణముతో చెప్పుకుంటూ ఉన్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని చెప్పేసి. పంటను సమృద్ధిగా పండించినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, తమ దేశంలో లేదా తమ పట్టణంలో ఉన్నటువంటి బీదల గురించి ఆలోచించకుండా, అనేక సంవత్సరాలకు సరిపోయేంత ఆహారము నాకు సిద్ధంగా ఉన్నది కాబట్టి నేను తింటా త్రాగుతా సుఖంగా జీవిస్తా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఆ రాత్రే ప్రభు అక్కడికి వచ్చి అతన్ని అడుగుతూ ఉన్నాడు, ఈ రాత్రే నీ ప్రాణము పోతే నీవు సంపాదించింది ఎవరు తీసుకుంటారు, అది ఎవరిదవుతుంది అని చెప్పేసి దేవుడు అతన్ని ప్రశ్నించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? మనము పిసినారులుగా జీవిస్తూ ఉన్నామా? అవసరం ఉన్న చోట కూడా ఖర్చు చేయకుండా, కొన్నిసార్లు మన కుటుంబం కోసం కూడా అవసరాలను తీర్చకుండా మనం ఉంటూ ఉన్నామా? మన కుటుంబాన్ని పట్టించుకొనకుండా ఉంటూ ఉన్నామా? మన కుటుంబీకులకు ఇబ్బందికరంగా మనం ఉంటూ ఉన్నామా? లోబులు తమ కుటుంబీకులను కూడా బాధించేవారుగా ఉంటారు. ఎందుకంటే వారి కుటుంబీకుల యొక్క అవసరాలను కూడా వారు తీర్చడానికి ముందుకు రారంటండి. చూడండి, లేరాధనము అంటే ధనము ఉన్నప్పటికీ, సంపద ఉన్నప్పటికీ వాటితో తమ అవసరాలను తీర్చుకొనకుండా పిసినారులుగా ప్రవర్తిస్తూ ఉంటారంట. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? ఈ రోజులో చాలా మంది పిసినారులుగా ఉంటూ ఉంటారు. చూడండి, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతైనా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. రకరకాల చోట్లకు వెళ్ళినప్పుడు వృధా ఖర్చులు ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. కానీ అవసరం ఉన్న చోట, కుటుంబానికి అక్కర ఉన్న చోట అవసరాన్ని తీర్చలేకపోతూ ఉంటారు. మందిరంలో అవసరం ఉన్నప్పుడు సహాయం చేసే స్థితిలో మనం ఉన్నప్పటికీ, దీవించబడినటువంటి స్థానంలో మనం ఉన్నప్పటికీ, చాలా మంది తమ గుప్పిళ్ళు విప్పకుండా పిసినారులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. సంఘాన్ని పట్టించుకోనకుండా, కుటుంబాన్ని పట్టించుకొనకుండా, బీదలను పట్టించుకొనకుండా, విధవరాన్లను పట్టించుకొనకుండా పిసినారులుగా ఉంటున్నట్లయితే, అలాంటి వారిని ఉద్దేశించి ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి వారు తన కుటుంబానికి కూడా ఇబ్బందికరంగా ఉంటారంట. అలాంటి వారు పరలోకానికి చేరరు, వారు నరకానికే వెళ్ళడానికి అవకాశం ఉన్నది అని చెప్పేసి, అలాంటి వారితో సహవాసం చేయకండి అని చెప్పేసి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం.